కానీ ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అంటున్నాము, దేవుని నమ్మిన వారు అంటున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటున్నాం, కానీ ఆరాధన కూడా మనసు రావట్లే బయటికి. ఎందుకంటే గాయాలు అంత బలంగా ఉన్నాయి. ఒక మనుషుడిని చూసినప్పుడు అండి, ఒక మనుషుల్లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటి తెలుసా? తన మైండ్, తన ఆత్మ. దేవుని ఆరాధించాలని ఎంత ఆశ ఉన్నా కూడా ఆ మనసు కలవరపడింది అనుకో, ఆ మనసు మూడ్ ఆఫ్ అయింది అనుకో, ఆ మైండ్ డిస్టర్బ్ అయింది అనుకో, ఆరాధించలేడు. అవును కదా? పక్కోడు ఒక కాలు అట్లా తన్నే అంతే పోతా బా. ఎందుకు? ఈ మైండ్లో ట్రిగ్గర్ అయింది. ఎందుకంటే మనుషుడు మైండ్ ఇస్ ద మోస్ట్ ఫ్రెజైల్. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీవు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసుప్రభు సొత్తు అవుతుంది, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. కానీ నీ మనసు ఎవరిదవుతుంది? అర్థం కలదా? మరలా చెప్తా. మనలో ఆత్మ, శరీరము, మనస్సు. అవును కదా? ఆత్మ, శరీరము, మనసు. వీఆర్ ట్రై బీయింగ్. నీవు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసుప్రభు సొత్తు. ఇదిగో ప్రభు, నా ఆత్మ నీ చేతులకు అప్పచెప్తున్నా. నీవు మరణిస్తే యేసుతో ఉంటావని నిశ్చయిత. నీ దేహం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. కానీ నీ మనసు ఎవరిదవుతుంది? నీదే అవుతుంది. ఎందుకంటే ఈ భూమిలో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు యేసుని సొంత రక్షణకి అంగీకరించిన తర్వాత కూడా నీ మనసుతో చేయాల్సిన నిర్ణయములు ఉన్నాయి. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే కోరుకోవాల్సింది నీవే. నీ ముందు ఉంది ఏది కావాలో. సో నీ మనసులో నిర్ణయాలు. అందుకని మీరు గమనిస్తే అపవాది ఈరోజు మన జీవితాన్ని దాడి చేస్తానికి దృష్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ ఆత్మను ముట్టడు. వాడికి తెలుసు నీ ఆత్మ యేసు సొత్తు అని. వాడు నీ శరీరాన్ని కూడా పెద్ద ఏం ముట్టడు. నీ శరీరం పట్టుకుని వాడు చేయబోయేది ఏం లేదు. వాడు ఎక్కడ దూరతానికి ఆశపడతాడంటే నీ మనసులో దూరతానికి ఆశపడతాడు. నీ మనసులో దూరాడా నీ కంట్రోల్ తీసుకురాడు. నీ మనసులో దూరాడా నిన్ను ప్రార్థన చేయడం ఒకటి చేస్తాడు. నీ మనసులో దూరాడా నీలో కోపం రేపడా నీలో ఆత్మఫలం ఫలించడం ఒకటి చేస్తాడు. చూసే నీ మనసులో దూరతంగా అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాడండి, మీ మనసు ఎలాగుంది? మీ మనసు ఎలా ఉంది? మీ మనసులో నెమ్మది ఉందా? ఈరోజు మన మనసులో మనకు నెమ్మది ఉంటే జీవితంలో కలిగిన దాంట్లో సమాధానం, సంతృప్తి కలిగి ఉంటాం. ఈరోజు ఎంతవరకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ధైర్యం లేదు.